మనం చూసుకున్నట్టయితే ఈ 30 days పట్టిన చేపలు మీరు ఎక్కడ స్టోర్ చేసుకుంటారని అడుగుతారు కదా, దీన్నే స్టోర్ రూమ్ అనేసి అంటారు. దీనికి 3 నేమ్లు ఉన్నాయి. ఒకటి కుసిల్ రూమ్ అంటారు, ఒకటి ఐస్ రూమ్ అంటారు, ఒకటి కాలు అని కూడా అంటారు. వీటిలోనే మేము చేపలు అనేది స్టోర్ చేసుకుంటాం. ఈ 30 days పట్టిన చేపలు అనేది వీటిలోనే స్టోర్ చేసుకుంటాం మేము. ఈ ఖాళీ కాలంలో అయితే ఐస్ ఉంది, మీరు చూసుకోవచ్చు. వీటిలో ఐస్ ఉంది. దీన్ని ఇప్పుడు రసింగ్ చేసి లేయర్ బై లేయర్ టు అనేది మనం వేసుకొని కాన్ అనేది ఫుల్ చేసుకుంటాం. ఇది ఎందుకు ఇలా చేసుకుంటామంటే చేపలు ఫ్రెష్గా ఉండడానికి అయితే మనం ఇలా చేసుకుంటాం. ఇది ఎందుకు ఏమిటి అనేది జిట్టులోకి వెళ్ళాక ఫుల్ వీడియో అనేది మీకు తీసి పెడతాను. నెక్స్ట్ ఇంకేంటంటే ఇప్పుడు మేము ఎందుకు దిగామంటే మాకనేది ప్రతిరోజు అనేది చేపల మీద ఐస్ అనేది వేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే పాడవకుండా కూలింగ్ అనేది కిందకి దిగుతుంది కాబట్టి. ఈ ఐస్ మేము వేసుకునే బట్టి ఈ చేపలు అనేవి అంత ఫ్రెష్గా ఉంటాయి. ఈ ఐస్ వేసుకుని బట్టి చేపలు అనేవి అంత ఫ్రెష్గా నీట్గా అనేది ఉంటుంది. ఈ ఐస్ అయిపోతే చేపలు అనేవి 30 days ఫిషింగ్ చేస్తాం కాబట్టి పాడైపోతాయి కదా. అందుకని చెప్పేసి ఆ ఐస్ అనేది ఫుల్గా వేసుకుంటూ రోజు డే బై డే ఈ ఐస్ అనేది వేసుకుంటాం. డే బై డే ప్రతిరోజు అనేది వేసుకుంటూ ఉంటాం ఐస్. ఈ ఐస్ వేసుకోవడం వల్ల చేప అనేది తీసేటప్పుడు మాత్రం చాలా నీట్గా అనేది ఉంటుంది. ఇప్పుడు వీడు చూసుకున్నట్టయితే మా ఫ్రెండ్ ఇప్పుడు ఐస్ అయితే రసం చేస్తున్నాడు. ఈ చేపలు అయితే కాళ్ళు అయితే ఫుల్ అయిపోవడం వల్ల ఈ చేపలు అనేవి కొంచెం ఇప్పుడు ఈ చేపలు ఎక్కడ వేస్తారు ఫుల్ అయిపోయాయి కదా అని మీరు అడగచ్చు. ఈ కాళ్ళు ఐస్ అనేది తీసి బయట వేసుకొని మళ్ళీ ఈ చేపలు అనేది అందులో వేసుకొని మళ్ళీ ఐస్ అనేది పైన వేస్తాం. అలా కాళ్ళు అనేది ఫుల్ చేసుకుంటాం. మీరు ప్రతి కాళ్ళు అనేది చూసుకోవచ్చు, ఫుల్గా ఉంటుంది. ఈ కాలు కూడా ఫుల్ అయిపోయింది. మీరు చూసుకున్నట్టయితే మేము ఇప్పుడు 4 కాళ్ళు అనేది ఫుల్ చేసాం చేపలు. ఇంకా 2 కాళ్ళు ఇంకా 3 కాళ్ళు బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ 3 కాళ్ళు ఫిషింగ్ అనేది మాకు అయిపోతే మాత్రం మేము జెట్ అనేది వెళ్ళిపోతాం. ఎందుకంటే ఐస్ అనేది ఉండదు కాబట్టి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.